నన్ను బంగాళదుంప పులిహోర ఇవన్నీ ఎవరు పెళ్లికి కాంట్రాక్ట్ వంట ఎవరికో ఇంటి ఎందుకు నేనే వండుతాను నేనే పెళ్లి పెద్ద అందుకని కట్టుకుంటున్నా ఇది ఇంకా పిల్లలు కాలేజ్ నుంచి రాలేదు మాట్లాడు అరే పృథ్వీ ఈ రోజు నీకు అక్కడ పెళ్లి చూపులురా అదిగో రెడీ అవుతుంది అక్కడ పిల్లలు వచ్చాక తీసుకొని కూర్చోబెట్టుకో పిల్లలు వచ్చాక కాదమ్మా నేను పెళ్లి కూతురు తమ్ముడు మీరు పెళ్లి కూతురు తమ్ముడు తమ్ముడు అంటే వరుసకు మాకు ఏమవుతాడు బామ్మడిది అవుతాడు బామ్మడుతాడు అంటే నీ కొడుకు అంటాడు ఓకేనా ఇక్కడికి వెళ్తున్నా అమెరికా వెళ్తా అన్నావు పెళ్లి చూసుకుంటావు అమెరికా వెళ్ళాలి అర్థమైనా ఏంటి ఎంత చిన్నగా తిరుగ్గా ఉందండి ఇల్లు మనంత పెద్దగా అయితే లేదు. నమస్కారం అండి కొడుకు లోపల పంపించండి నువ్వు అక్కడ రెడీ చేయి ఇంట్లో పర్ఫ్యూమ్ వాసన గుప్పు గుప్పు అంటది. ఇక్కడ ఏ వాసన లేదు. పర్ఫ్యూమ్ కాదు పర్ఫ్యూమ్ ఏదో ఒక ఫ్యూమ్ లోపలికి వెళ్ళి పెళ్లి కూతురు నాన్నగారు పిలవండి ఓకే ఆయనండి నాన్నగారు పెళ్లి కూతురు నాన్న నేనండి పెళ్లి కూతురు నాన్న మీరా నానే ఎలా ఉంటే పెళ్లి కూతురు ఎలా ఉంటుందో మన సంబంధం మనకి ఎందుకండి? మాట్లాడుతున్నా చెప్పండి ఇప్పుడు మేము చాలా కట్టాం మేము ఏం కట్టాలి లొంగిదు బాగా నేనేనా నేనే ఒక్క నిమిషం ఏంటి అవుతారు ఈ పెళ్లిలో వంట కూడా నాదేనండి ఓహో నేనే వంట చేస్తా నా కూతురికి అందుకని చెప్పి కింద వంట పైన పెద్ద మనిషి ఏమండి మన అసలే రిచ్ ఫ్యామిలీ ఈయనే. అదే రిచ్ ఫ్యామిలీ ఈయనే. చెప్పినప్పుడు నా క్యాటరింగ్ బిజినెస్ ఉందండి ఏ ఈవెంట్ జరిగినా నేనే మా ఊరు అందరూ క్యాటరింగ్ చేస్తా పిల్లల్ని క్యాటరింగ్ చేయనండి కంటిన్యూటీ ఓహో ఈ ఫంక్షన్ కి నేనే కుక్కో అంటాడు కుక్క సరే మంచి సంబంధం తీసుకొచ్చావు సరే వాడు కాదు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ షర్ట్ ఉన్నాడు చూడు కనపట్లేదు అయ్యో టెన్షన్ గా ఉంది. ఇప్పుడు నా అందానికి నచ్చాను నా కాళ్ళ మీద పడి చేసేసుకో కంపల్సరీగా అంటే నేను ఎలా చేసుకోవాలి? నేను మా అమ్మ నాన్న చెప్పాను తేజ అని నాకు చేయకండి అనేసి ఫింగర్ పిల్లలు వద్దని నన్నే చేసుకుంటా అన్నారు. చంపేయండి. లక్కీని మాకు నాన్న పోలిక రాలేదు కదా అమ్మ పల్లి వచ్చింది. నాన్ననే రాశాను. ఎందుకమ్మా ఏడుస్తావు? అమ్మాయి కూర్చోండి 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 ఏమండి
అయ్యో బిహేవ్ ఏమండి మా ఫ్యామిలీ పరిచయం చేస్తానండి. పెళ్లి కొడుకు ఏమండి మా ఫ్యామిలీ పరిచయం. అది కాదు. నాకు పూల చెక్క వైట్ పంచ అబ్బాయి బాగా నచ్చేసాడు. పెళ్లి కొడుకు తండ్రి వాడు. ఏమిటి మీ భయం పడుతుంది? మీరు ఎవరైనా అడుగుతుందండి. పెళ్లి కొడుకు ఫాదర్. ఎందుకు కూర్చోమని చెప్పింది? ఇదేనా పద్ధతులు? ఇవేనా మీ పద్ధతులు? ఏమైందండి? పెళ్లి కొడుకు వాళ్ళు మీరు కూర్చుంటే మీరు కింద కూర్చోవాలి నేల మీద. నువ్వు కూర్చోవే. అమ్మాయి చాలా కోపం అనుకుంటా. సారీ అలా డీల్ చేయకి సాఫ్ట్గా డీల్ చేయి. అసలే మాది రిచ్ ఫ్యామిలీ మా ముందు ఇలాంటి చర్చలు కుదరవు. అది వచ్చి కాదు. రిచ్ 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 ఒక నిమిషం మా ఫ్యామిలీ పరిచయం చేస్తా. అంటే అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది. ఇంకా అమ్మాయి పడుతుంది అప్పుడే. ఏది మీ కుటుంబాన్ని పడుతుంది ఏంటి అవుతుంది? ఇవ్వండి. ఇది నా పెళ్ళామండి. ఒక్కగా ఒక పెళ్ళామండి. ఒకే పెళ్ళామండి. ఓకే. ఇది నా కూతురండి. బంగారు కొండ. బంగారు కొండ రోహిణి అండి. ఇది నా రెండో కూతురండి యశ్మి అండి. వీడు నా కొడుకు ఒరే పృథ్వీ అండి. రే పృథ్వీ అండి వీడు. చూసుకోండి అంబేద్కర్ ప్రాబ్లం. ఈ ఇద్దరు పిల్లలు ఓకే. ఈ అబ్బాయి మీ అబ్బాయి అంటే నమ్మబుద్ధి కాదు. పెళ్లి కొడుకు డైటింగ్ గట్రా చేసిద్దా? చాలా నాసుగా ఉంది కదా. నాకు అబ్బాయి రా కలిపాయా? ఒక్క నిమిషం అండి. నానా అమ్మా నాకు అబ్బాయిని ఇప్పుడే ఇచ్చివా? నేను ఇంటికి తింటాను. పెళ్లి చేసేదానికి ఆ ఉండాలి మనం నచ్చాలి కదా. ఒక నిమిషం సార్ చెప్పండి సార్. మా అబ్బాయి కొన్ని ప్రశ్న అడుగు అనుకుంటున్నాడు. ఎలా ఏమన్నా అడిగేదా? అడుగుతారా? అడుగు మరి. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? 10th పాస్. అక్క గురించి చదువుతున్నారు. 9th ఫెయిల్ అండి. 9th ఫెయిలా? సరే ఎలా ఇట్లా చెప్పండి. మీ హాబీస్ ఏంటండి? తినడం పడుకోవడం మళ్ళీ అదే చేయడం. తినడం పడుకోవడం మళ్ళీ అదే చేయడం. మన ఇంటికి తీసుకొచ్చి మేపాలా? అరే మన ఊరంతా నీకోసం లైన్ కట్టారురా. వీళ్ళు ఎందుకురా మనకి? చెప్పు చెప్పు. నాకు మాత్రం పిల్ల నచ్చిందమ్మా. చూడండి మాట్లాడు. మీరు మాట్లాడండి. మాట్లాడు. ఏం చేస్తున్నానండి అడుగు తర్వాత పాటలు డాన్సులు అన్నీ చెప్పి పాటలు ఏం చేస్తున్నానండి? నేను ఏం చేస్తాను నీకు తెలుసు కదే. అదే తినడం పడుకోవడం మళ్ళీ అదే చేయడం. మళ్ళీ అదే తినడం అదే పడుకోవడం అదే చేయడం. మళ్ళీ అదే మళ్ళీ అదే 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 అదే. ఓకే 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 ఓకే. మీరు పాటలు డాన్స్ అలాంటివి ఏమైనా? మర్చిపోయారు. ఎందుకు మీ ఇంటి పేరు ఏంటంటే? మా ఇంటి పేరా ఏమంటున్నారా? అడో మళ్ళీ ఇంటి పేరు ఏంటంటే? మా ఇంటి పేరా ఆడతాపు. ఓ సూపర్ ఉందండి. నానా అమ్మా నానా సారీ అమ్మా. మీ ఇంటి పేరేంటి? తప్పులేని పృథ్వీ తప్పులేని తేజాండి. అది కాదు. అది కాదు. ఈ మాట తప్ప ఎక్కలేవా? సరదా పనులు పడుతు ఏంటంటే మీ ఆవిడ మీ ఇంటి పేరేంటి? ఎక్కడికి వెళ్ళాం? ఓకే. మీ ఇంటి పేరేంటి? ఎక్కడికి వెళ్దాం? ఇంటికి వెళ్తాం. ఇక్కడ ఉండండి. దేవుడు అభ్యాసం ఏంటంటే మీరు అలాగుంది. ఇది కోర్స్ తీసుకురావే. అడుగు ఇతర మీరు డాన్స్ సింగింగ్ అలాంటివి ఏమైనా? అంటే సిగ్గంట కొంచెం. సిక్కే నుంచి కావాల్సింది అదేంటి పెళ్లి కూతురు కాబట్టి పెళ్లి అది అది చెప్పు. మన ఇద్దరం చేద్దాం సరేనా? నాన్న ఇటు రానా అన్నిటికీ అంటే పక్కకు
నా తోడు, నాకు తోడు. నేను చేయలేదు అన్నప్పుడు ఇది చేస్తుంది. ఓకే ఓకే రెడీ సరే అందరూ కన్ఫ్యూజ్ అవ్వకండి. రోహిణి మన పాయింట్ పెళ్లి కూతురు, గౌతమ్ మాత్రం అమ్మాయి పెళ్లి కూతురు. సిగ్గు నువ్వు చెప్పాను చెప్పేసి ఆఫీస్ అని చెప్తుంది. ఇప్పుడు డాన్స్ తోడుగా వేస్తుంది, మనోడు పెళ్లి కూతురు డాన్స్ చేస్తాం. ఓకే ఓకే రెడీ కసుక్కున్నాడు కదా. ఏం పాట కావాలి? రెడీ. ఏం పాట? ఏ పాట? ఏదో లే. ఏ పాట పాడనా? అమ్మ ఆ, పాడు. గురువా కనులకు సొంతమౌనా కన్నుల్లో కనుపాపై నన్ను నీవు వీడెను. అమ్మాయి ఎట్లా చేసింది? ఏమలే? మా అమ్మాయి ఎట్లా చేసినట్రా? అన్న బాగా చేసింది, మీరు చేస్తే బాగా తెచ్చలే. నాది బాగుంది. దీన్ని నువ్వు అక్కడ దీన్ని నృత్యమంటారా మీరు? బాగుపడుతుంది. మేము సంవత్సరం అంతా క్లాసుకి వెళ్ళి నేర్చుకున్నాం ఇది. క్లాస్ ఏమంటారు? రోహిణి అసలే రుచి ఫ్యామిలీ పోనీ రిచ్ జాయ్ పడి వచ్చా మిమ్మల్ని చూడడానికి. నిన్ను ఎవరైనా చూసేవాళ్ళు ఉన్నారా? ఆ అమ్మ నాకు నచ్చలేదు. ఎలా చెప్తాడు? చెప్తానండి. సరే అది చెప్పొద్దు. నువ్వు పోయి నా అమ్మాయి పక్కన నీ అమ్మాయికి పర్సనల్ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సరే పెళ్లి అబ్బాయికి అమ్మాయికి కాబట్టి పర్సనల్ గా